హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది జీవం ఎలా పుట్టింది అందాన్ని చెప్పిన కొన్ని థియరీస్, ఆ థియరీస్ని కనిపెట్టిన వాళ్ళ పేర్లు, ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ ఛానల్ని ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త విషయాల కోసం. అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేనేం చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయన్నమాట. ఓకే, ఇవి నేర్చుకోవడానికి ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అనుకుంటుంది. What is an origin and evolution of life? Origin and evolution of life అంటే ఏంటి? Origin of life లో theories of origin life, early earth, modern self-assembly theories, Operan Haldane theory of chemical evolution of life, organic evolution లో Darwin's theory, modern synthesis theory of evolution, జియోలాజికల్ టైమ్ స్కేల్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, ఇప్పుడు ఈ పైన చెప్పినవి కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేశాను. ఓకే, అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఇంట్రొడక్షన్. It presumed that the universe came into existence with a single titanic explosion called Big Bang about 15,000 million years ago. దీని మీనింగ్ ఏంటంటే, మనకు తెలిసినంత వరకు యూనివర్స్ అనేది ఒక టైటానిక్ ఎక్స్ప్లోజన్తో వచ్చిందంట. ఆ ఎక్స్ప్లోజనే బిగ్ బ్యాంగ్. అది 15,000 మిలియన్ ఇయర్స్ అగో 15,000 మిలియన్ సంవత్సరాల క్రితమే జరిగిందన్నమాట. ఓకే, ఈ దిస్ రిజల్ట్స్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ సోలార్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్లానెట్స్ అండ్ సన్. ఈ రిజల్ట్స్ మన సోలార్ సిస్టమ్ని, ఈ రిజల్ట్స్ ఆధారంగా సోలార్ సిస్టమ్ కన్సిస్టింగ్ అంటే సన్ అండ్ ప్లానెట్స్ పుట్టాయి అని మనం చెప్పచ్చు. మళ్ళీ ఇంకోటి, ఎర్త్ ఆరిజినేటెడ్ అబౌట్ 4.6 బిలియన్ ఇయర్స్ అగో. మన ఎర్త్ ఆరిజినేటెడ్ మీన్ పుట్టింది. మన ఎర్త్ 4.6 బిలియన్ ఇయర్స్ అగో అంటే 4.6 బిలియన్ సంవత్సరాల క్రితమే పుట్టిందన్నమాట. ఓకే, తర్వాత ఎర్లియర్ లైఫ్ వాస్ ట్రూ వి క్రియేటెడ్ బై సూపర్ న్యాచురల్ పవర్. లైఫ్ ఇంకా మన ప్లానెట్స్ ఏదో ఒక సూపర్ న్యాచురల్ పవర్తో పుట్టాయి. ఈ పవర్ బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒకటి రాశారు. ఈ థియరీ చాలా ప్రసిద్ధిగాంచిన థియరీ. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ కారణంగానే అందరూ ఈ ఎర్త్ ఇవన్నీ పుట్టాను. నెక్స్ట్, ది ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రోటోబయోజెనిసిస్. ఆరిజిన్ ఆఫ్ లైఫ్ని మనం ప్రోటోబయోజెనిసిస్ అని కూడా అంటాం. ఓకే, it is clear that life came into existence from non-living substances or primordial earth about 3 billion years ago. దీని మీనింగ్ ఏంటంటే, ఎర్త్ పుట్టి 4.6 బిలియన్ కదా, 1.6 బిలియన్ ఇయర్స్ దాకా ఎర్త్ మీద ఏమీ లేదన్నమాట. అప్పుడు మొత్తం చాలా బాగా ఉండే టెంపరేచర్, ఎప్పుడు ఆస్ట్రాయిడ్స్ ఢీకొన్నాం, ఇదే ఉండేది. అంటే మన జీవం పుట్టాలంటే నాన్ లివింగ్ థింగ్ సబ్స్టెన్స్ నుంచి వచ్చిందన్నమాట. ఈ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ బై ఫాలోయింగ్ థియరీస్. ఇప్పుడు నేను చెప్పే థియరీస్ని బట్టి ఈ ఆరిజిన్ లైఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబడింది. నెంబర్ 1, థియరీ ఆఫ్ స్పెషల్ క్రియేషన్. ఓకే, మీకు అర్థమవుతుంది. ఇట్స్ డిస్కవర్డ్ బై స్పానిష్ మంక్ ఫాదర్ సూగ్రెస్. ఈ థియరీ స్పానిష్ మంక్ ఫాదర్ సూగ్రెస్ ద్వారా చెప్పబడింది. According to his theory, all living beings on earth were created by God or by some
సూపర్ న్యాచురల్ పవర్. ఈ థియరీ ప్రకారం లివింగ్ బీయింగ్స్ ఎర్త్ మీద క్రియేటెడ్ అంటే ఎర్త్ మీద పుట్టడానికి గల కారణం గాడ్, ఆ దేవుడు లేదా ఏదో ఒక సూపర్ న్యాచురల్ పవర్ అన్నమాట. వీటి ఆధారంగా ఆయన జీవం ఏర్పడింది అని ఆయన చెప్తారు. నెక్స్ట్ థియరీ. ఈ థియరీ కాస్మోజాయిక్ థియరీ. ఈ కాస్మోజాయిక్ థియరీని పాన్స్పెర్మియా థియరీ అని కూడా అంటారు. ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై రిక్టర్ ఇన్ 1865. దీన్ని రిక్టర్ అని ఒక ఆయన చెప్పబడింది. లైఫ్ ఆన్ ఎర్త్ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లానెట్ in the form of spores or microorganisms. లైఫ్ ఆన్ ఎర్త్ అంటే ఎర్త్ మీద జీవం పుట్టడం అనేది వేరే ఒక డిఫరెంట్ ప్లానెట్ లేదా ఫార్మ్ ఆఫ్ స్పోర్స్ ఫామ్ అవడం వల్ల లేకపోతే ఏదో ఒక మైక్రో ఆర్గానిజం వలన పుట్టింది అని నా అభిప్రాయం. దిస్ ఈస్ కాల్డ్ కాస్మోజోవా ఆర్ పాన్స్పెర్మియా విచ్ వర్ ప్రిజర్వ్డ్ ఇన్సైడ్ మెటియోరైట్స్. దీన్నే కాస్మోజోవా లేదా పాన్స్పెర్మియా అని పిలుస్తారు అన్నమాట. ఓకే, అంటే ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. నెక్స్ట్ థియరీ వచ్చేసి థియరీ ఆఫ్ స్పాంటేనియస్ జనరేషన్ ఆర్ థియరీ ఆఫ్ abiogenesis. Theory of spontaneous generation or theory of abiogenesis. Okay, it is called autobiogenesis. దీన్ని ఆటోబయోజెన్సిస్ అని అంటారు. దీన్ని కనిపెట్టిన పేరు గ్రీక్ ఫిలాసఫర్స్ ఇన్ 600 BC. దీన్ని గ్రీక్ ఫిలాసఫర్స్ 600 బిఫోర్ క్రైస్ట్ 600 BCలో కనిపెట్టారు అన్నమాట. లైఫ్ ఇస్ ఆరిజినేటెడ్ from non-living things spontaneously without any interruption. దీని మీనింగ్ ఏంటంటే లైఫ్ అనేది ఒక నాన్ లివింగ్ థింగ్ నుంచి ఏ ఇంటరప్షన్ అంటే ఏ అంతరాయం కలగకుండా ఒక్కసారిగా క్రియేట్ అయ్యింది. లూయిస్ పాస్చర్ disapproved this theory and gave the scientific explanation that life originated from only pre-existing life or biogenesis. లూయిస్ పాస్చర్ అనేది ఈ థియరీని డిసప్రూవ్ చేస్తాడు అండ్ తను ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాడు. అదేంటంటే ఆ థియరీ అనేది ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ లైఫ్ బయోజెన్సిస్ అంటే ఒక ప్రాణం ఉన్న జీవి నుండే పుడుతుంది అని. ఓకే, దీని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇప్పుడు ఈ థియరీస్లో 3 థియరీస్ చెప్పండి. అయితే ఒక ఎక్స్పెరిమెంట్ గురించి కూడా చెప్తాను చెప్పాను. ఎక్స్పెరిమెంట్ పేరు ది మిల్లర్-యూరే ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ని ఆయన స్టాన్లీ మిల్లర్ అండ్ హెరాల్డ్ యూరే అని ఇద్దరు అన్నదమ్ముల చేత ఇద్దరు వ్యక్తుల చేత చేయబడింది అన్నమాట. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందు ఎర్త్ ముందు ఎలా ఉండేది అన్న దాని గురించి వీళ్ళు టెస్ట్ చేసి పరిశోధనలు చేశారు. ఈ థియరీ వీళ్ళు సపరేట్ డివైస్ అని పెట్టారు. ఆ డివైస్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఇదన్నమాట. ఓకే, ఇదివరకు ఎర్త్ ఇంత విశాలంగా ఉండేది కాదు. ఇలా చెప్పుకున్నాం మనం 4,000 డిగ్రీ సెంటీగ్రేడ్తో మండిపోతూ ఉండేది. ప్లాస్టిక్స్ తీసుకునేవి. అంతేకాకుండా కార్బన్ డైఆక్సైడ్, అమోనియా, సల్ఫర్ ఇలాంటి గ్యాసెస్, హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ చాలా ఎక్కువగా ఉండేవి. అయితే ఫస్ట్ కొన్ని వేల సంవత్సరాలుగా వాన పడటం వల్ల సముద్రాలు, మహాసముద్రాలు, నీళ్ళు, జలం ఏర్పడింది. ఓకే, తర్వాత 2 న్యూక్లియర్ స్టార్స్ ఢీకొనడం వల్ల సన్ మధ్యలో ఉన్న టెంపరేచర్ బాగా ఒక వేడి కలిగింది. వాటి వల్ల గోల్డ్ ఎర్త్ మీద ఎక్కువ మొత్తంలో పడింది. కాస్త గోల్డ్ ఏమో 10 కిలోమీటర్స్ లోపలికి, కొంచెం కాస్త పైకి ఉంది. ఇప్పుడు ఆ గోల్డ్ మనం మైనింగ్ చేసి వాడుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఈ డివైస్ చేసినట్టు
వీళ్ళు ఈ డివైస్తో ముందున్న ఎర్త్ గుర్తించి ఎలా పుడుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, చేయడానికి ఆ డివైస్లో సల్ఫర్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, అమోనియా గ్యాసెస్ సగం వరకు పక్క కండెన్సర్ తర్వాత ఒక పక్క కండెన్సర్, ఇంకో పక్కేమో ఎలక్ట్రోటైట్స్, కిందేమో క్యాండిల్ పెట్టారు. ఈ క్యాండిల్ అనేది ఒక పక్క కండెన్సర్, ఇంకో పక్క ఎలక్ట్రోడ్, ఇటు పక్క క్యాండిల్ కింద పిక్చర్లో కనిపిస్తుంది. హీట్ సోర్స్ ఉంది కదా, ఇది క్యాండిల్. ఈ క్యాండిల్ ఎందుకు పెట్టారంటే అక్కడున్న ఈ H2O ఆవిరయ్యి ఆ గ్యాసెస్తో కలవడానికి. అంటే ఇది ఎర్త్ ఇంకా సన్ వేడిలాగా అనమాట. అయితే ఏ లిక్విడ్ అయినా హీట్ తగిలితే ఏమవుతుంది? వాటర్ వేపర్గా అవుతుంది. దీన్ని బట్టి వీళ్ళు ఆ H2O వాటర్ కింద క్యాండిల్ పెట్టి ఆ వాటర్ని ఆవిరయ్యేటట్టు చేశారు. ఆవిరైంది ఒక చోట ఉంటుందా? ఉండదు. మిగతా గ్యాసెస్తో ఎలక్ట్రోటైట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఎలక్ట్రోటైట్స్లో గ్యాసెస్ ఉన్నాయి. ఈ గ్యాసెస్లోకి అది వెళ్ళింది, ఆ వాటర్ వెళ్ళి ఈ గ్యాసెస్తో ఆ వాటర్ కూడా మిక్స్ అయిపోయాక ఎలక్ట్రోటైట్స్ అంటే పిడుగులు మెరుపులాగా. తర్వాత కింద కండెన్సర్ కనిపిస్తుందా? ఆ కండెన్సర్ దగ్గర కూల్ అయ్యి మళ్ళీ లిక్విడ్గా వచ్చాయి. మళ్ళీ అక్కడున్న హీట్ సోర్స్ వల్ల మళ్ళీ ఆవిరయ్యి మళ్ళీ ఎలక్ట్రోటైట్స్ దగ్గరికి వెళ్ళి కండెన్స్ అయ్యి మళ్ళీ వాటర్గా మారి, ఆ వాటర్ మళ్ళీ వాటర్ వేపర్గా మారి మళ్ళీ కండెన్సర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాటర్గా మారి ఇలాగనమాట. ఇలా జరిగింది. ఇలా జరగడం వల్ల ఏం ప్రయోజనం అనుకుంటున్నారా? ఇలా వారం రోజులు వదిలేయడం వల్ల ఈ లిక్విడ్ అనేది బ్లూ కలర్లో మారింది. బ్రౌన్ కలర్లో మారింది. గవర్నమెంట్ ఆపేద్దాం అనుకున్నారు ఏంటో, కానీ ఒకసారి ఓపెన్ చేసి దాన్ని మైక్రోస్కోప్ నుంచి టెస్ట్ చేసాం. అప్పుడు 5 అమైనో యాసిడ్స్ ఉన్నాయంట. 5 అమైనో యాసిడ్స్ మనకి చాలా కామన్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. దీని తర్వాత 2000 ఎక్స్పెరిమెంట్ ముందు సక్సెస్ అయింది అని చెప్పచ్చు. బట్ 2008 నుండి 2010 లోపు ఈ 2 years లోపు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, ఆధునిక పరిజ్ఞానంతో ఇదే ఎక్స్పెరిమెంట్ని మళ్ళీ రిపీట్ చేస్తే 21 అమైనో యాసిడ్స్ బయటపడ్డాయి. వీటిలో 10 మాత్రం కామన్, అందరిలోనూ ఉంటాయి. ఓకే, ఇది ఎక్స్పెరిమెంట్ థియరీస్. సరే, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.